హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు మాట. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు. ఎందుకింత ఫాస్ట్గా డెసిజన్ అని ప్రజలు స్పందన. ఈ డాగ్స్ మనతోనే ఉంటున్నాయి ఎన్నేళ్లగానో. ప్రతి వీధిలో, ప్రతి టీ కొట్టు పక్కన, ప్రతి చెట్ల కింద. కానీ ఇప్పుడు ఏదో జరుగుతుంది. 2025 ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఒక ఆశ్చర్యకరమైన ఆర్డర్ ఇచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని వీధి కుక్కల్ని పట్టుకొని షెల్టర్కు తరలించాలన్న తీర్పు ఇచ్చింది. వీధుల్లో తిరిగి ఉండే అవకాశం లేదు అని స్ట్రాంగ్ డెసిజన్ రిలీజ్ చేసింది. కారణం ఏంటంటే కుక్కకాటు కేసులు, రేబిస్ వ్యాధి, వీటికంటే ప్రజల భద్రతే ముఖ్యమని కోర్టు చెప్పింది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ప్రస్తుతం సుప్రీంకోర్టులో 70,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. బలాత్కార బాధితులు, రోడ్డు ప్రమాద బాధితులు, పర్యావరణ సమస్యలపై కేసులు, ఇవన్నీ ఏళ్ల తరబడి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం భారీ వర్షాలు, వరదలు వస్తూనే ఉన్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఊళ్ళు మునిగిపోతున్నాయి. కానీ ఇప్పటికీ సరైన నేషనల్ యాక్షన్ ప్లాన్ లేదు. ఇక ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంటులో ఫేక్ ఓటర్లపై చేసిన ఆరోపణ కూడా ప్రజాస్వామ్యానికి కీలకమైన విషయం. అది కూడా తక్షణ స్పందన పొందలేదు. అయితే ఇప్పుడు ప్రశ్న ఇదే: వీధి కుక్కల విషయంలో మాత్రమే ఎందుకు ఇటువంటి వేగవంతమైన తీర్పు ఇచ్చింది? సరే, కొంతమంది ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతిస్తున్నారు. ఇప్పటికైనా పిల్లల భద్రత ఉంటుంది అని అంటున్నారు. కానీ చాలామంది ప్రజలు దీన్ని హార్ట్ బ్రేకింగ్గా చూస్తున్నారు. ఎందుకంటే వీధి కుక్కలకి తిండి పెట్టేవాళ్ళు, వాటిని ఆదుకునేవాళ్ళు అని జంతు ప్రేమికులు చెబుతున్నారు. వీధి కుక్కలు ప్రమాదం కావు, ఇవి ప్రాంతాల్లో భాగమే. అలాగే మనికా గాంధీ, రణదీప్ హుడా, షర్మిలా ఠాగూర్ వంటి ప్రముఖులు కూడా ఈ నిర్ణయాన్ని అమానుషంగా, చట్ట విరుద్ధంగా అభివర్ణిస్తున్నారు. అది కూడా భారతదేశంలోని ABC యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారం. అవును, రేబిస్ చాలా ప్రమాదకరం, కానీ అది తగిన విధంగా నివారించగల వ్యాధి. సరైన టీకాలు, స్టెరిలైజేషన్ ద్వారా వీధి కుక్కల్ని తొలగించడం సమస్యను తగ్గించదు. అలాంటిదే చేస్తే స్థానిక సమతుల్యత తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది. టీకా కార్యక్రమాలు, ప్రజల అవగాహన పెంచడం ఎందుకు చేయకూడదు? స్మార్ట్ సిటీలను నిర్మించగలిగితే స్మార్ట్ దయ చూపించలేమా? ఇది కేవలం కుక్కల గురించి కాదు, నిర్వాహకుల్ని మనం ఎలా చూస్తామన్న దానిపై ఇది ప్రశ్న. క్రూరత్వంతోనా లేక మనసున్న తత్వంతోనా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అన్ని వీధి కుక్కల్ని తీసేయడమే పరిష్కారమా, లేక మరింత మెరుగైన మానవీయమైన మార్గాలు అవసరమా? మీలో కూడా యానిమల్స్ లవ్వర్ ఉంటే ఈ వీడియోని ప్రతి డాగ్ లవర్స్కి షేర్ చేయండి. మన గొంతు వినిపిద్దాం, ఇంకా ఆలస్యం కాకముందే. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి.